అందరికీ నమస్కారం. మరో వ్యాధి కలకలం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. అతి సులభ చికిత్స గల వ్యాధి గనక భయోదండలు లేవు, కానీ వ్యాప్తి మాత్రం ఎక్కువగానే ఉందని అర్థమవుతుంది. ఈ వ్యాధికారక బ్యాక్టీరియాను వైద్యశాస్త్ర పరిభాషలో ఓరియంటా సుట్స్ గమిషి అంటారు. ఈ వ్యాధి ఇప్పుడు ఆసియా ఖండం మొత్తం వ్యాపించి ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో వ్యాధిగ్రస్తులు బయటపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ స్క్రబ్ టైఫస్ కారక బ్యాక్టీరియా ప్రత్యక్షంగా మన శరీరంలోకి ప్రవేశించలేదు. బ్యాక్టీరియాను కలిగి వాహకాలుగా పేర్కొనే ఈగలు, పేలు, నల్లులు, చిగ్గర్లు కుట్టడం ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడుతుంది. నొప్పి ఉండదు, కొన్ని రోజులలోనే ఎండిపోతుంది. దీనినే ఎస్కార్గా పేర్కొంటారు. కుట్టిన ప్రదేశం నుండే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. 6 లేదా 7 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడటం మొదలవుతుంది. తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, చలితో లక్షణాలు మొదలవుతాయి. కండరాల నొప్పులు ఉంటాయి. లింపు గ్రంథుల వాపు ఉంటుంది. 50% మందిలో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. కొందరిలో కళ్ళు ఎర్రబడవచ్చు, దగ్గు ఉండవచ్చు, నీరసం ఉంటుంది. పిల్లలలో, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నా ఏ వయసు వారిలోనైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం పడుతుందని తెలియజేస్తున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్ మచ్చలు, రక్త పరీక్షలలో ఎలీసా, ఇమ్యునో ఫ్లోరోసెంట్ ఎస్ఏ, ఐఎఫ్ఏ, పిసిఆర్ వంటి మాలిక్యులర్ పరీక్షలు ఉపయోగపడతాయి. వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులున్నాయి. తొలి దశలో అయితే అది సులువుగా చికిత్స చేయవచ్చు. చికిత్స ప్రారంభించిన 24 నుండి 48 గంటల్లోనే లక్షణాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం మంచిది. సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు కనుక భయపడవలసిన అవసరం లేదు. కానీ వ్యాప్తిని నియంత్రించి వ్యక్తుల ఆరోగ్య, ఆర్థిక నష్టాలకు అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ డి సేవాకుమార్ వైద్య నిపుణులు గుంటూరు గారు తెలియజేస్తున్నారు. వారి సూచనల మేరకు ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు కలిగినట్లయితే మనం జాగ్రత్త